వెన్ ఈజ్ వరల్డ్ రేడియో డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? February 13th, February 14th, January 14th అండ్ January 13th. సో మనం ప్రతి సంవత్సరం వరల్డ్ రేడియో డేని ఫిబ్రవరి 13వ తేదీన జరుపుకుంటామన్నమాట. ఎందుకు February 13th రోజు ఈ వరల్డ్ రేడియో డే జరుపుకుంటున్నాము అని అంటే, February 13th 1946 రోజే యునైటెడ్ నేషన్స్ రేడియో అనేది ఇనాగ్రేట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అలా February 13th రోజు ప్రతి సంవత్సరం వరల్డ్ రేడియో డేని జరుపుకుంటున్నాం. సో ఇప్పుడంటే మనకి డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది, అడ్వాన్స్డ్ కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్ వచ్చాయి. కానీ ఒకప్పుడు రేడియో మాత్రమే ఉండేది. రేడియో ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకునే వాళ్ళం. అది మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం కూడా రేడియోనే ఎక్కువగా వాడేవాళ్ళు. సో రేడియో ఒకప్పుడు ఎంతగా వాడారో ఇప్పటికీ కూడా అంతే ఎక్కువగా వాడుతున్నారనమాట. సో ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా రేడియో అనేది రీప్లేస్ చేయలేదు. సో ఈ వరల్డ్ రేడియో డే 2026 థీమ్ వచ్చేసి రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ అనమాట. అండ్ ఏఐ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ వాయిస్. అంటే ఏంటి ఏఐ ఈజ్ ఎ టూల్ నాట్ ఏ వాయిస్ అంటే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే, కానీ అది హ్యూమన్ వాయిస్కి సబ్స్టిట్యూట్ ఎప్పటికీ కూడా కాలేదు. మనం ఏఐని యూజ్ చేసి ఈ రేడియో యొక్క వర్క్ని, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని దాన్ని ఏఐని కంప్లీట్గా రేడియో ప్లేస్లో అయితే రీప్లేస్ చేయలేము అని చెప్పేసి ఈ థీమ్ ద్వారా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రేడియోలో ఎలా వాడుకోవచ్చు అంటే, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఆ రేడియో వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని ఇంప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఆర్కైవ్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్లో ఏదైనా వాడుకోవచ్చు, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో ఈ ఏఐని ఎలా యూజ్ చేయాలి, అట్లా డిఫరెంట్ వేస్లో వాడుకోవచ్చు. కానీ దీన్ని కంప్లీట్గా రీప్లేస్ చేయలేము. సో ఈ ఆల్ ఇండియా రేడియో మన దగ్గర ఇండియాలో ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1936లో ఆల్ ఇండియా రేడియో అనేది మన దగ్గర స్టార్ట్ అయిందనమాట. ఓకే. అండ్ ఇండియాలో ఒకతనికి రేడియో మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. సో ఎవరిని పిలుస్తారు రేడియో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే? రామ్ సింగ్ బుద్దా. సో ఇతను యూపీకి చెందిన వ్యక్తి అనమాట. సో ఇతనికి గిన్నిస్ వరల్డ్ బుక్లో కూడా, ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో 2025లో కూడా ఈయన చోటు దక్కించుకున్నారు. ఎందుకు ఈయనని రేడియో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే, ఈయన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ 1257 రేడియోస్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఈయనని రేడియో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు, రామ్ సింగ్ బుద్దా. సో ఇది మన వరల్డ్ రేడియో డే గురించి.